ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:25 తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు। అయితే మధ్యాహ్నం 1:25 తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు, అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, ఆకర్షణీయంగా కనిపించడానికి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు। కానీ తెలివితేటలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి, అమోఘమైన తెలివితేటలు కలిగి ఉంటారు, చాకచక్యంతో తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు। స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు, అంటే చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు, కానీ అవకాశం దొరకటం లేదు। ఈ రోజు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నవారైనా సరే కుటుంబానికి ప్రత్యేకమైన సమయాన్నైతే కేటాయిస్తారు। అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు, కానీ అది సరదాగా గడపండి, గొడవలతో గడపకండి। ఈ విషయాన్ని గమనించాలి। చాలా రోజుల తర్వాత మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి చాలా విషయాలు, కుటుంబ సమస్యలు మీ ముందుకు వస్తాయి, అంటే చర్చకు వస్తాయి। ఈ చర్చ కారణంగా మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। తులారాశికి చెందిన వ్యక్తులు బంధాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి। ముఖ్యంగా కఠినంగా దురుసుగా మాట్లాడి మీ యొక్క సొంత వ్యక్తులను మీరు దూరం చేసుకోకండి, ఇది మీకు మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితంలో ఇదివరకు ఏవైనా మీరు ప్రతికూలతలు చూస్తూ ఉన్నట్లయితే, సమస్యలు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రోజు వాటికి పరిష్కారాన్నైతే ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు। మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది। చాలా కాలం నుండి మీరు ఏ విషయంలో అయితే కలలు కంటున్నారో ఆ కల నిజమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఏవైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ ముందుకొక అవకాశం అయితే రాబోతుంది। ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదా దుర్వినియోగం చేసుకోవటం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది, అంటే కొంతమంది చేతుల వరకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకునే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఈ రోజు మీ ముందుకు వచ్చిన అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అతి త్వరలో దాంట్లో ఎదుగుదల ఉండబోతుంది। అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం। కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి, ఇవి మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి। అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక ఊహించని సంఘటన జరగబోతుంది। చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన। అంటే కొన్ని గొడవల కారణంగా, కొన్ని పరిస్థితుల కారణంగా
వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారు మీ యొక్క జీవితంలో నుండి శాశ్వతంగా దూరమయ్యారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా ప్రేమికులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి మిమ్మల్ని కాదనుకొని వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు, మీతో చాలా సఖ్యతగా ఉంటారు. వారు నేరుగా మీ దగ్గరికి రావటం కానీ లేదా కాల్ చేసి మీతో చాలా సరదాగా మాట్లాడటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా మీరు పడుతున్న మానసిక వ్యధకి ఈరోజు రిలీఫ్ అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అవివాహితుల ముందుకు ఒక సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారో, మీకు నచ్చిన సంబంధం దొరకటం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కనుక ఈరోజు మీ ముందుకు వచ్చే సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం కూడా జరుగుతుంది. ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం మిశ్రమమైన ఫలితాలు తులారాశివారు ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు. అలాగే విహారయాత్రలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి విహారయాత్రలకు వెళ్లే ఒక అవకాశం కూడా రాబోతుంది. అలాగే కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ఎవరైతే భావిస్తున్నారో వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అంటే చాలా కాలంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎవరితో వెళ్లాలి, ఎక్కడికి వెళ్లాలి అనే దాని గురించి క్లారిటీ లేదు. ఈ రోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు. టికెట్స్ బుక్ చేసుకోవటం కావచ్చు, ఇతరత్రా పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 20వ తేదీ రోజు మీరు మిశ్రమమైన ఫలితాలనైతే చూస్తారు. రాజకీయ నేతలకి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు చేసిన పని కారణంగా సమాజంలో చక్కటి గుర్తింపును పొందుకుంటారు. అలాగే పార్టీలో కూడా చక్కటి గుర్తింపు మీకు లభించబోతుంది. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే తులారాశివారు ఎవరైతే అనివార్య కారణాల వల్ల దూరమైన భార్యాభర్తలు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్నటువంటి సమస్య గురించి మధ్యవర్తుల ముందు మీరు మాట్లాడుకుంటారు, మనస్సు విప్పి మాట్లాడుకుంటారు. మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకునే ఒక సదవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి అవకాశాలైతే రాబోతున్నాయి. ప్రత్యేకమైన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే కనుక కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 1:25 తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.